వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫెయిల్ అయ్యాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఏమి తప్పు ఒప్పుకున్నాడు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు కనుక మనం చూసినట్లయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా శరవేగంగా జరుగుతుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న విషయాలు మనందరికీ తెలిసిందే. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు సైతం అలానే ఉన్నాయి. ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం ప్రాజెక్టు, ఇంకోవైపు పెద్ద ఎత్తున కూడా పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంటుంది అనేసి కూడా అంటున్నారు. అయితే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి కూడా సంతృప్తి కనిపిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు చాలామంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కలవరపాటుకు ఇది ఒక కారణం అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిని ఒప్పుకునేందుకు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ హయాంలో చేసినటువంటి పనులను ఇక్కడ చెప్పుకోలేకపోయామనేసి కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమేం పనులు చేసామో మేము చెప్పుకోలేకపోయామనేసి కూడా ఆయన స్వయం కృతాపరాధం అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సైతం ఇదే అభిప్రాయంలో ఉండేవారు. దానిని ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకటన చేయడం అనేది కూడా ఒక విశేషమని కూడా చెప్పుకోవచ్చు. అంటే సంక్షేమాన్ని నమ్ముకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేసింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రజలకు నగదు పంపిణీ ద్వారా వారి జీవితాలు బాగు చేయవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే ఉచిత పథకాలు మాటున ఇక్కడ దుబారా పెరిగిందని అనేక విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన, కొంత ఎడ్యుకేషన్ అంటే కొంత చదువుకున్న వ్యక్తులు కావచ్చు, సమాజం పట్ల ఆలోచించేటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది తప్పు అనే విధంగా కూడా బాగా అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకం పైన, ఉచితాలపైన ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ అదే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి కూడా పడిపోవడానికి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలా రకాల అభివృద్ధి వైసీపీ హయాంలో కూడా జరిగిందనేసి కూడా చెప్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పైన వచ్చినటువంటి విమర్శలతో అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. పైగా ఎంతవరకు రాజకీయ ప్రత్యర్థులపైన విమర్శలు తప్ప అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేసింది, ఎలాంటి పనులు చేశామనేది కూడా ఎక్కడా కూడా ఇక్కడ చెప్పుకోలేకపోయారు. ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టారు అన్న విషయాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెప్పుకోలేకపోయారు. ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ రకంగా మాట్లాడుకోవడం తప్పితే వారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకోలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నష్టానికి ఇది పెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతవరకు జనం సంతృప్తిగా ఉన్నారు, తప్పనిసరిగా ఓటు మనకే వేస్తారు అని బలంగా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వైసీపీ చేసినటువంటి అభివృద్ధి కంటే ఆ పార్టీ పైన వచ్చినటువంటి విమర్శలు తీవ్ర నష్టాన్ని కూడా చూపించాయని కూడా చెప్పుకోవచ్చు, కలిగించాయని కూడా చెప్పుకోవచ్చు. మరి 3 పార్టీలు ఉమ్మడిగా, అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే పాలన చేపట్టినటువంటి తర్వాత పనులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ, పైగా 3 పార్టీలు శ్రేణులు కూడా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా సహకారం ఉండడంతో బీజేపీ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేస్తుంది. అదే సమయంలో ఇక్కడ కూటమి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇక్కడ ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే రాజకీయంగా ప్రభుత్వం పైన విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు. అది ఏ పార్టీ మంచి చేసినా చెడు చేసినా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటాయి. కానీ ఇది ఇక్కడ తటస్థులుగా ఎవరైతే విద్యార్థికులు ఉంటారో వాళ్ళు మాత్రం ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉంటారు. ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది, అదే సమయంలో పథకాలను సైతం
అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ హయాంలో కేవలం సంక్షేమం పైన మాత్రమే దృష్టి పెట్టారని కూడా విమర్శలు చాలా గట్టిగానే ఉన్నాయి. వాటిని చెబుతూ కూటమి ప్రభుత్వం ఎందుకు ముందుకు సాగుతుంది, 15 నెలల పాలనలో సూపర్ హిట్ అని చూపించేసరికి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వాళ్ళు చెప్పుకుంటున్నట్టు మేము చేసింది చెప్పుకోలేకపోయాము, అదే మాకు మైనస్ అయిందంటూ కూడా తన మనసులో మాటను జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే కూటమి ప్రభుత్వం మేము ఏమేం పనులు చేశాము, ఏం అభివృద్ధి చేస్తున్నాం, ఏ సంక్షేమాలు అమలు చేస్తున్నామని చాలా బలంగా ప్రచారం చేసుకున్నారు. అదే ప్రచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోలేకపోయామని కూడా ఆయన నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి అనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పుకున్నారు చేస్తున్న పనులు మేము చెప్పుకోలేకపోయామనేసి చెప్తున్నటువంటి ఈ మాటకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు నచ్చినటువంటి మంచి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.